హలో ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు నిజామాబాద్ జిల్లాకు వచ్చాం అన్నమాట. ఇక్కడ సతీష్ అన్న అనే ఒక అన్న ఉంటాడు. అన్న మస్తు పాటలు రాస్తాడు, పాటలు పాడతాడు. ఎవరయ్యా భారతదేశం అభివృద్ధిలున్నదంది, అది నిజమైతే దేశంలో ఏమేమి మారిందో తెలుపరండి. తెలంగాణ మీద ఒక మంచి సాంగ్ తో స్టార్ట్ చేద్దామన్నా. పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా, పోరు తెలంగాణమా, పోరు తెలంగాణమా, కోట్లాది ప్రాణమా. పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలం. పొలిటికల్ సాంగ్స్ కూడా మీరు మంచిగా రాస్తుంటారంట. పవన్ కళ్యాణ్ మీద పాట రాశారని రాసిన ఇది నిజమేనా? రాశారా? ఏ పాట చెప్పారు ఒకసారి పాడరా. జై పవన్ కళ్యాణ్, జై జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై జై జనసేన. జన జన జనసేన చెందదే కథ గెలుపు, చెందొత్తి కదిలిన ప్రతి సైనికుడే పవన్. నాన్న 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 నీ మనసెంత మంచిదో నాన్న, నాన్న 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 నీ ప్రేమెంత గొప్పదో నాన్న, నాన్న 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 నీ ప్రేమెంత గొప్పదో నాన్న. హలో ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు నిజామాబాద్ జిల్లాకు వచ్చాం అన్నమాట. ఇక్కడ సతీష్ అన్న అనే ఒక అన్న ఉంటాడు. అన్న మస్తు పాటలు రాస్తాడు, పాటలు పాడతాడు. ఆయన బీడీల్ ఫ్యాక్టరీ దగ్గర ఉంటాడు అన్నారు. మరి ఇక్కడికి వచ్చినాం. ఆయన బీడీల్ ఫ్యాక్టరీ దగ్గర ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడో చూద్దాం. అయితే కనిపిస్తలేదు. వాడు ఉన్నాడు, ఆయనే అనుకుంటా. పోదాం, మాట్లాడదాం. అన్న, సతీష్ అంటే మీరేనా? నేనే. నమస్తే అన్న. నమస్తే నమస్తే. ఎట్లున్నారు? బాగున్నా. మంచిగా ఉన్నారా? బాగున్నా. అదే పాటలు రాస్తామని అన్నారు, పాటలు పాడతారు అన్నారు కదా. పాడుతాం. ఎక్కడన్నా మీ ప్రాపర్ ఏడా? మాది జగిత్యాలు. ఓకే, ఇక్కడనే ఉంటాం, వర్క్ ఇక్కడ చేస్తున్నాం ప్రస్తుతానికి. ఏదైనా మంచి సాంగ్ తో స్టార్ట్ చేద్దామని. ఓకే ఓకే ఓకే. ఎవరయ్యా భారతదేశం అభివృద్ధిలున్నదంది, అది నిజమైతే దేశంలో ఏమేమి మారిందో తెలుపరండి. ఎవరయ్యా భారతదేశం అభివృద్ధిలున్నదంది, అది నిజమైతే దేశంలో ఏమేమి మారిందో తెలుపరండి. బ్రతుకు తెరువు లేక బ్రతకాలేని ప్రజలు మనసు చంపుకొని ఒళ్ళమ్ముకుంటుండ్రు, కిడ్నీలు రక్తాలు అమ్ముకుంటున్నారు, గుడిమెట్లపై చేరి అడక తింటుండ్రు. ఎవరయ్యా భారతదేశం అభివృద్ధిలున్నదంది, అది నిజమైతే దేశంలో ఏమేమి మారిందో తెలుపరండి. 70-80 ఏండ్లు దాటిన ముసలవ్వ ముండ్ల పొదలల్లో నా నేరవన్లేరుకొని అడుగు తీసి అడుగు ముందుకేయాలేక వయసు మళ్ళిన తల్లికి ఎగపోతా దమ్మొచ్చే. నేరవన్ల సంచి సంక కేసుకొని, నేరవన్ల సంచి సంక కేసుకొని, నేరవన్ల అమ్ముకునే ముసలవ్వ ఉండగా ఎవరయ్యా భారతదేశం అభివృద్ధిలున్నదంది, అది నిజమైతే దేశంలో ఏమేమి మారిందో తెలుపరండి. అబ్బా, ఏం పాడినావన్నా, మస్తు పాడుతున్నావు. ఓకే ఓకే. అంటే ఎట్లా అన్న, ఎట్లా ఈ పాటలన్నీ ఎట్లా రాసుకుంటావా ఇవన్నీ? నేను కూడా పాటలు రాస్తా. చిన్నప్పటి నుంచి ఎక్కువ పాటలు వినడం, పాడడం ఎక్కువ అలవాటు. ఇక కొంచెం అది కూడా ఎక్కువ గోరెటెంకన్న పాటలు వినడం అలవాటు. గోరెటెంకన్న అంటే ఇష్టం అన్నారు. గోరెటెంకన్న పాట ఒకటి అందుకోండి, పాడతా. ఎరకలి నాగన్న ఉంటుండే మా ఊరి చివర, వేసుకున్న గుడిసె ఒకటుండే. ఎరకలి నాగన్న ఉంటుండే మా ఊరి చివర, వేసుకున్న గుడిసె ఒకటుండే. బుడిది పిర్రల బుట్ట కోసి బిర్రుగా నడుముకు ఏగబోసి, సెడుగుడు సెడుగుడు అడుగు ఎలుగులెంకటి పిట్ట బరుగు, ఎడమ సేతుల ఎదురు బరుగు, అడవి తుప్పాలల్లదిరుగు. ఈతవనమును ఆ ఈతవనమును వనము కానించి నాగన్న ఎనుకట లేత బరిగనే వెలుగుతుండేదే. ఎరుకలి నాగన్న ఉంటుండే మా ఊరి చివర, వేసుకున్న గుడిసె ఒకటుండే. ఆవుతో షికారుకెళ్ళి 5 కంజులు వట్టెటోడు, కళ్ళు ఓసే గౌడు కోటి, ఫలాలు చేసిన అలికి ఓటి,
మనసు వంచక మసలుతున్నా మనసు వంచక మసలుతున్నా మనసు వంచక మసలుతున్నా వీన్ని ఉంచుకున్నా దాని కోటి మనసు వంచక మసలుతున్నా విన్ని ఉంచుకున్నా దాని కోటి ఆకలని ఆశించటోళ్లకు అడగకుండానే దానా మోటి 5 కన్నొకటెక్కువ పడితే ఆ పిట్టలను అడవిలోనే వదిలి వచ్చేది 5 కన్నొకటెక్కువ పడితే ఆ పిట్టలను అడవిలోనే వదిలి వచ్చేది ఎరకలి నాగన్న ఉంటుండే మా ఊరి చివర వేసుకున్న గుడిసె ఒకటుండే కడప తలుపులు లేని గుడిసెల తుంగముస్తెలు దాపే గడిసే ఇడుపున ఒక దోనె వెలిసే పంది పిల్లల దరికి విరిసే ఉలువ జొన్న పొట్టు ఒలిసే ఊరి ఎంగిలి కొంత గలిసే కుడిది నీ కుడి సేతనే గలిపే కుడిది నీ కుడి సేతనే గలిపే ఆ పందులకు విందు ఉన్నదని ఎదిరి చూసెనురో ఎరుకలి నాగన్న ఉంటుండే మా ఊరి చివర వేసుకున్న గుడిసె ఒకటుండే ఎరుకలి నాగన్న ఉంటుండే మా ఊరి చివర వేసుకున్న గుడిసె ఒకటుండే సరిపోతుందా అన్న ఏమన్నా వాడుతున్నావా? అసలు గోరెంట వెంకన్న గారు వాడినట్టే ఉంది. ఎక్కువసేపు నిలబెట్టాను, కూర్చొని మాట్లాడుకుందాం దా అన్న పోదాం. మీరు తెలంగాణ వాసి కాబట్టి అన్న తెలంగాణ మీద ఒక మంచి సాంగ్ తో స్టార్ట్ చేద్దామన్నా. అట్లనే గద్దరన్న పాట పాడుకుందామన్నా. పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా పోరు తెలంగాణమా కోట్లాది ప్రాణమా బల 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 హా 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 పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా పోరు తెలంగాణమా కోట్లాది ప్రాణమా మా భూములు మాకేనని అరెరెరెరెరెరెరె మా భూములు మాకేనని మర్లవడ్డగానమా పోరు తెలంగాణమా మర్లవడ్డగానమా పోరు తెలంగాణమా పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా. గోరేటి వెంకన్న గారు అంటే మీకు చాలా ఇష్టం అని విన్నా. ఆయన మీద మీరు ఒక పాట కూడా రాశారని కూడా విన్నా. అవునవును. ఆ పాట ఒకసారి పాడతారా? పాడుతున్నా. ఊరే ఊటలు పారెవాగులు మక్క తోటలు జొన్న సేనులు తెల్ల కొంగలు రామచిలకలు మురిసిపోతవి మీ పాటింటే గోరేటి వెంకన్న పాటకు ప్రకృతి పరవాసిస్తది తల్లి చేసిన పూజనో తండ్రి నేర్పిన ధారనో ఊరే ఊటలు పారెవాగులు మక్క తోటలు జొన్న సేనులు తెల్ల కొంగలు రామచిలకలు మురిసిపోతవి మీ పాటింటే గోరేటి వెంకన్న పాట ఎప్పుడు ఊరే ఊట గోరేటి వెంకన్న పాట ఎప్పుడు ఊరే ఊట. ఇంకా చాలా ఉంటది. ఒక వాడుతున్నావా అసలు? గోరేటి వెంకన్న గారు చూసి మిమ్మల్ని పిలిచి అప్రిషియేట్ చేస్తారు కంపల్సరీ. చాలా పెద్దగా ఉంటుంది, చాలా పెద్దగా ఉంటుంది. 7 చరణాలు దాకా ఉంటుంది, 7 దాకా ఉంటుంది. అంటే మనం బాగా పంటల్లో కూర్చున్నాం, పొలాలలో కూర్చున్నాం. పొలాల మీద ఏమన్నా ఒక సాంగ్ వేసుకోండి అన్న. ఎన్నేళ్ళు అయిందో మా పల్లె నిడిసి ఇన్ని రోజులు ఎట్లున్నానో నా తల్లి నిడిసి ఎన్నేళ్ళు అయ్యిందో నా పల్లె నిడిసి ఇన్ని రోజులు ఎట్లున్నానో నా తల్లి నిడిసి చెరువుల్లో ఇదేది చేపలను పట్టేది ముంజలను జీకేది బండ మీద జారేది ఎన్నేళ్ళు అయ్యిందో మా పల్లె నిడిసి ఇన్ని రోజులు ఎట్లున్నానో నా తల్లి నిడిసి. ఇంత మంచిగా పాట పాడుతున్నారు మీరు, ఎక్కడ నేర్చుకున్నారు ఇవన్నీ? చిన్నప్పటి నుంచి పాటలు వినడం పాడము, దానివల్ల. ఎంతవరకు చదువుకున్నారా అన్న మీరు? నేను చదువుడు చాలా తక్కువ చదువుకున్నా, 3వ తరగతి చదువుకున్నా.
మరి పాటలు ఎట్లా రాస్తున్నారు? 3వ తరగతి చదివినావు నువ్వు, పాటలు ఎట్లా రాస్తున్నావు? ఇంకా పాటలు రాయడం అంటే ముఖ్యంగా నేను చాలా పాటలు గోరె టెంకన్న పాటలు ఇనుకుంటూ లేపల్ల పాటలు ఇనుకుంటూ ఉండేది మామూలుగా. ఉమ్, ఇంకా దాని తర్వాత నాకు ఇక అనుకోకుండా ఒకరోజు ఉమ్, నాకు ఇదేంటి ఇదంతా ఏదైనా శివలీల శివలీల అని చాలా మంది నన్ను ఉమ్, అంటారే కదా ఆ మాట ఉమ్, శివలీల అంటే ఇక నాకు కూడా అక్కడ రాయడం అనేది అక్కడ మొదలైంది మళ్ళా. ఉమ్, శివలీల అంటే మా ఇంట్లో అప్పుడు ఒక దేవుని రూమ్ చిన్నగా, ఉమ్, అక్కడ బోర్డుకు శివుడు పార్వతి ఇట్లా కనిపిస్తుండే. కనిపిస్తే నేను చూసి అందరు శివలీల అంటారు అని అలా చూసాడు దేవుని ముఖం అట్లా చూసినప్పుడు నాకు అప్పుడు ఒక పాట రాయాలని అందరు శివలీల అంటుండ్రు కదా, ఉమ్, మరి ఏదైనా రాస్తామా అని చెప్పని అప్పుడు నేను అనుకుంటే ఉమ్. అప్పుడు ఒక పాట రాసిన. ఏమనంటే శివలీల లీలరా ఇది ఎవ్వరికి తెలియని శివలీలరా, ఆటరా 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 ఆ పరమేశ్వరుడు ఆడుతున్నడాటరా, బ్రహ్మకు 2 కన్లు, సరస్వతికి 2 కన్లు, విష్ణువుకు 2 కన్లు, లక్ష్మికి 2 కన్లు, అందరికీ 2 కన్లు సృష్టిలో నీ ఒక్కనికే 3 కన్లు వింతరా, శివలీల లీలరా ఇది ఎవ్వరికి తెలియని శివలీలరా, ఆటరా 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 ఆ పరమేశ్వరుడు ఆడుతున్నడాటరా, డమరుకమాడిస్తాడు, రుద్రాక్షలు వేస్తాడు, బూడిద దనమంటాడు, పెయ్యంతా ఊస్తాడు, ఏమి తెలియనట్టు వచ్చి భిక్షమడుగుతున్నాడు, శివలీల లీలరా ఇది ఎవ్వరికి తెలియని శివలీలరా, ఆటరా 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 ఆ పరమేశ్వరుడు ఆడుతున్నడాటరా, వెమ్లవాడలుంటాడు, పెంబట్లల ఉంటాడు, నీలోనా ఉంటాడు, నాలోనా ఉంటాడు, జోల పట్టుకున్నాడు, అన్నమడుగుతున్నాడు, జోల పట్టుకున్నాడు, ఇల్లిల్లు తిరిగెను, అన్నీ ఇచ్చినోడే మరి అన్నమెందుకు అడిగెను, శివలీల లీలరా ఇది ఎవ్వరికి తెలియని శివలీలరా, ఆటరా 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 ఆ పరమేశ్వరుడు ఆడుతున్నడాటరా. ఈ పాట రాయడం జరిగింది. అబ్బబ్బబ్బబ్బబ్బా! ఏమైనా వాడుతున్నారా మీరు? వాడుతుంటే శివుడు కూడా పరిగణించబడేటట్టు ఉన్నాడు ఆయన. ఓకే ఓకే. పైనుంచి కిందకు వచ్చేట్టునే ఉన్నాడు. సరే. మీరే రాసుకున్నారు ఈ నేనే పాటలను. రాసిన. ఇట్లా పాటలు రాసుకున్నావు, మరి నీ ఫ్యామిలీ ఎట్లా అన్న? ఇంకా ఫ్యామిలీ వర్క్ చేసుకుంటూ పాడుకుంటూ వీలైనది రాసుకుంటూ ఉమ్. పాడుకుంటూ పెళ్లి పెళ్లి ఇట్లా అయిపోయింది. అయింది. పెళ్లి పిల్లలు ఉన్నారు. పెళ్లి అయిపోయింది. పిల్లలు కూడా వాడతారు. పిల్లలు కూడా వాడతారు. ఆల్రెడీ పిల్లలు కూడా మా ఫేమసే. ఉమ్, పెద్దమ్మాయి కూడా పాట పాడింది. ఉమ్, పెద్దమ్మాయి కూడా మన మిలీనియంలో పోయింది మొత్తం. అది శిరీష కంటే ఎక్కువ పోయింది. శిరీష వాళ్ళు ఉన్నారు కదా లక్ష్మి, ఉమ్. వాళ్ళకంటే కూడా బాగా పెద్ద గుణగుణ అంటే మీతోనే వచ్చినట్టుంది వాళ్ళకి కూడా, రక్తంలోనే ఉన్నట్టుంది. మా మదర్ కూడా పాడతారు. ఉమ్, మా మదర్, దాని తర్వాత నేను, ఉమ్, నా తర్వాత మా పెద్దమ్మాయి, మా చిన్నమ్మాయి ఇద్దరు కూడా పాడతారు. ఉమ్, యూట్యూబ్లో కూడా ఉంటుంది. గుణగుణ గుమ్మడి అనే వావ్ మీడియా తెలుగులో ఉంటుంది. ఉమ్. నెక్స్ట్ ఇంకా పొలిటికల్లో మీకు బాగా ఇంట్రెస్ట్ ఉంటుందిగా, పొలిటికల్ సాంగ్స్ కూడా మీరు మంచిగా రాస్తుంటారంట. పవన్ కళ్యాణ్ మీద పాట రాశారని నేను విన్నాను. రాసిన ఇది నిజమేనా? రాశారా? ఏ రాసిన. పాట చెప్పారు ఒకసారి పాడరా? పవన్ కళ్యాణ్ అంటే నాకు చాలా ఇష్టం. ఆయన కూడా ఉమ్, ఆయన గెలవక ముందు ఒక పాట నాకు ఆయన గురించి రాయాలి. గెలవక ముందే అది ఆల్రెడీ చేసి పెట్టాలనే ఆలోచన నాకుండే. గెలవక ముందే ఆయన మీద పాట రాశారు. గెలవక ముందే నేను ఉమ్, రాసి చెయ్యాలని నాకుండే ఆలోచన. ఉమ్, కానీ దాని తర్వాత అది కొంచెం లేట్ అయిపోయింది. ఉమ్, అది అక్కడ ఆగిపోయింది. అది ఏమని రాశానంటే, ఉమ్, జై పవన్ కళ్యాణ్ జై జై జనసేన, జై పవన్ కళ్యాణ్ జై జై జనసేన, కొట్టే అవ్వ జై పట్టు జెండా జై జనసేన జెండా, జై పవన్ కళ్యాణ్ జై జై జనసేన, జై పవన్ కళ్యాణ్ జై జై జనసేన, అభిమానుల గుండెల్లో గుడి కట్టుకున్నడమ్మా అమ్మ అక్క, అభిమానుల గుండెల్లో గుడి కట్టుకున్నడమ్మ, పదవులు లేకున్నా గాని ప్రజలను ఆదుకుంటుండు, జై పవన్ కళ్యాణ్ జై జై జనసేన, జై పవన్ కళ్యాణ్ జై జై జనసేన, అసెంబ్లీ గేటు కూడా తాకనీయమన్నారు అక్క రోజక్క, అసెంబ్లీ గేటు కూడా తాకనీయమన్నారు, 21 సీట్లు గెలిచి ఎంత ఒదిగి ఉన్నాడమ్మా, జై పవన్ కళ్యాణ్ జై జై జనసేన, జై జనసేన జై జై పవన్ కళ్యాణ్, కొట్టే అక్క జై, కొట్టే అక్క జై,
పట్టు జెండా జై జనసేన జెండా, జై పవన్ కళ్యాణ్ జై జై జనసేన, జై పవన్ కళ్యాణ్ జై జై జనసేన. ఆపదలో మనం వెళ్తే పరుగులు పెట్టొస్తాడమ్మా అక్క, అమ్మా ఆపదలో మనం ఉంటే పరుగులు పెట్టొస్తాడమ్మా. ఉన్నదంతా ఇచ్చి అప్పుల పాలైన కూడా మనలను ఆదుకుంటాడమ్మ. జై పవన్ కళ్యాణ్ జై జై జనసేన, జై జనసేన జై జై పవన్ కళ్యాణ్. కొట్టేయక జై పట్టు జెండా జై జనసేన జెండా జై, జై పవన్ కళ్యాణ్ జై జై జనసేన, జై పవన్ కళ్యాణ్ జై జై జనసేన. ఇది 6 చరణాలతో రాసిన. ఏమన్నా వాడుతున్నావు నువ్వు అసలు? పవన్ కళ్యాణ్ గారు విన్నారనుకో, నెక్స్ట్ ఎలక్షన్స్ లో మిమ్మల్ని పెట్టి పాటలు ఆడిపిస్తాడు కంపల్సరీ. ఎందుకు రాయాలనిపించింది పవన్ కళ్యాణ్ మీద మీకు? పవన్ కళ్యాణ్ అంటే ఆయన చాలా ఉన్నది అసలు, అందరికీ పంచి ఆయన అప్పుల్లో ఈరోజు ఇన్ని అప్పులు తనకు ఉన్నా కూడా ప్రజలకింత సాయం చేస్తుండు. కాబట్టి ఇంత మంచి వ్యక్తి కోసం కవులు పాటలు రాయకపోతే దానికి అర్థం ఉండదు. కాబట్టి ఆయనకు అసలు నిజమైన కవులు అంటే అసలు ఇలాంటి వ్యక్తిత్వం ఉన్నోళ్ళకే పాటలు రాయాలని, అంటే నేను రాస్తా, మిగతా కవులు కూడా అలాగే ఒక మంచి వ్యక్తి, ఒక మంచి ప్రజలకు ఆదుకొని ప్రజలకు సాయం చేసి అందరూ నా వాళ్ళనే భావనతో ప్రజలకు అందరికీ సాయం చేసే వ్యక్తి, రాజకీయ పరంగా కాకుండా మానవత్వంతో చాలా మందికి అసలు నేను ఒక్కొక్క న్యూస్ చూస్తుంటే చాలా మందికి ఆదుకున్నాడు. ఆయన చేసినది అంతా ఇంత అంటే మాటల్లో మనం చెప్పలేము. అది మళ్ళీ ఆయన అంత సహజంగా ఉండడం, అసలు రాయాలంటే పాటలు రాయాలంటే అసలు పవన్ కళ్యాణ్ గురించి ప్రతి కవి కూడా పాటలు కంపల్సరీ రాయాలి. మరి తెలంగాణ రాజకీయాల మీద కానీ తెలంగాణ వాళ్ళ మీద కానీ ఎవరి మీద రాయలేదా పాటలు? తెలంగాణ మీద అంటే కేసీఆర్ మీద కానీ రేవంత్ రెడ్డి మీద కానీ ఏమైనా పాటలు లేవా? కేసీఆర్ మీద అంటే అప్పుడు నాకు కొంచెం కేసీఆర్ కొంచెం చాలా మందికి ఉన్నోళ్ళకి కొంతమందికి ఇవ్వడం జరిగింది ఇంతకుముందు. నా ఉద్దేశం ఏంటంటే కొంచెం లేని వాళ్ళకు ఇస్తే బాగుండు అనేది. ఆయన మీద ఏమైనా పాట రాశారా? అప్పుడు రాసిన. నేను ఏమని రాసిన అంటే, ఉన్నోళ్ళకే ఇస్తావా కేసీఆర్, లేనోళ్ళకు ఇయ్యవా కేసీఆర్, ఉన్నోళ్ళకే ఇస్తావా కేసీఆర్, లేనోళ్ళకు ఇయ్యవా కేసీఆర్, దండం పెడతా సారు లేనోళ్ళకు ఇయ్యుండ్రి, కాళ్ళు మొక్కుత సారు లేనోళ్ళకు ఇయ్యుండ్రి, సొంత ఇండ్లు లేనోళ్ళు జుబ్లీ బస్ స్టాండ్ కాడ, తిందామంటే తిండి లేక, పందామంటే ఇల్లు లేక, చేద్దామంటే పని లేక రోడ్ల పైన వంటుండ్రు, ఉన్నోళ్ళకు ఇస్తావా కేసీఆర్, లేనోళ్ళకు ఇయ్యవా కేసీఆర్, దండం పెడతా సారు లేనోళ్ళకు ఇయ్యుండ్రి, కాళ్ళు మొక్కుత సారు లేనోళ్ళకు ఇయ్యుండ్రి, మాకియ్యకున్న పర్వాలేదు లేనోళ్ళకు ఇయ్యుండ్రి, ఉన్నోళ్ళకే ఇస్తావా కేసీఆర్, లేనోళ్ళకు ఇయ్యవా కేసీఆర్. చాలా లేనోళ్ళకి ఇవ్వమని రాయడం అంతే తప్పించి ఆయన వ్యక్తిగతంగా ఏం మనకు ఆయన మీద ఎలాంటి కోపాలు ఏం లేవు. అందరికీ ఎన్నో ఎకరాలు ఉంటే అంతమందికి 200 ఎకరాలు ఉన్న వాళ్ళకు, 300 ఎకరాలు ఉన్న వాళ్ళకు, చాలా భూములు ఉన్న వాళ్ళకు అందరికీ ఇస్తుండ్రు కదా. కొంచెం రోడ్డు పంటి గుడిసెలు ఉన్న వాళ్ళకు 4 గుంజలు వాతుకొని కవర్లు వేసుకొని వాళ్ళు బతుకుతుండ్రు, వాళ్ళకు కొంచెం ఇస్తే బాగుంటుండే. అలాంటి వాళ్ళకి ఇవ్వాలనే బాధతోని ఈ ఒక 2 నుడుగులు కూడా అలా రాయడం జరిగింది. మరి ఏపూరు సోమన్న పాటలు ఏమైనా మీకు నేర్చుకున్నారా? ఏపూరు సోమన్న పాటలు కూడా నేను వింటుంటా, ఆయన పాటలు కూడా వాడుతుంటా. ఏదో ఒక పాట అందుకోండి మరి. ఏపూరు సోమన్న పాట అంటే ప్రేమ పాట ఒకటి. ఏమని చెప్పుదు నేస్తామా నా ఎదలో గాదను, ఎంతని చెప్పాలే నేస్తామా నా మనసులున్న బాధను, విడిపోయి ఉండడం కష్టమే నువ్వంటే నాకు చాలా ఇష్టమే, ఆవేశం ఉండొచ్చు గాని నాకు అనుమానము లేదే పిల్ల, ఏమని చెప్పుదు నేస్తామా నా ఎదలో గాదను, ఎంతని చెప్పాలే నేస్తామా నా మనసులున్న బాధను, విడిపోయి ఉండడం కష్టమే నువ్వంటే నాకు చాలా ఇష్టమే, ఆవేశం ఉండొచ్చు గాని నాకు అనుమానము కాదోయమ్మా, బాధ్యతలు చెప్పొచ్చు గాని నిన్ను బాధ పెట్టాలని కాదే, ఏమని చెప్పుదు నేస్తామా నా ఎదలో గాదను,
ఎంతని చెప్పాలే నేస్తమా నా మనసులున్న బాధను. స్వార్థాల కోసం మనసుల చంపేటి మానవ మృగాలు ఉన్నవి, అవసరాల కొరకు స్నేహం చేసే అవకాశవాదులు ఎందరో. పెడితే పెళ్లి గోరు తీరెప్పుడు మారునో, నిజమైన ప్రేమకు విలువెన్నడిస్తారు. ఏమని చెప్పుదు నేస్తమా నా ఎదలో గాదను, ఎంతని చెప్పాలే నేస్తమా నా మనసులున్న బాధను. మమతాను రాగాలు పంచకపోయిన మనసెన్నడూ బాధ పెట్టను, అనురాగాలతోటి ఊరేగకున్న అనుబంధమెన్నడూ విడువను. జంట గువ్వల లెక్క నీ వెంట లేకున్న కళ్ళల్లో ఉన్నవని కలగంటూ జీవిస్తా. ఏమని చెప్పుదు నేస్తామా నా ఎదలో గాదను, ఎంతని చెప్పాలే నేస్తామా నా మనసులున్న బాధను. నిజంగానే ఏదో బాధతో వాడినట్టుంది మీరు. ఓకే ఓకే ఓకే. ఏమైనా బాధలు ఉన్నాయా మీకు? అంటే అంటే కొంచెం ఇట్లా సెంటిమెంట్ పాటలు నాకు చాలా వింటూ ఉంటా, పాడాలని పాడుతూ ఉంటారు. మీరు రాసుకున్న పాటల్లో కానీ ఉమ్. మీకు బాగా నచ్చిన పాట ఏమైనా ఒకటి వాడతారా? భక్తి పాటనా జానపద? భక్తి అయినా జానపదం అయినా ఏదైనా. భక్తి అంటే నేను కొండగట్టు అంజన్న గురించి కూడా ఒక పాట రాసిన, భక్తి పాట ఓకే, రాసిన. పాడండి. అది యూట్యూబ్లో కూడా ఉంది ఆల్మోస్ట్, ఇప్పుడు ఉంది. ఆ పాట ఏంటంటే, కొండగట్టు గుట్ట మీద కోతివై కొమ్మ కొమ్మ దుంకుతున్న వంజన్న, నమ్మిన భక్తులకు అంజన్న నువ్వు నీడవై వస్తున్న వంజన్న. మెరిసేటి సింధూరం అంజన్న, జిల్లేడు దండలు అంజన్న, తమ్మల పాకులు అంజన్న, దగదగ మెరిసే అంజన్న. రామ రామ అనుకుంటూ అంజన్న నువ్వు లంకాకు చేరిన వంజన్న, రామ రామ అనుకుంటూ అంజన్న నువ్వు లంకాకు చేరిన వంజన్న. కొండగట్టు గుట్ట మీద అంజన్న, కొమ్మ కొమ్మ దుంకుతున్నవ అంజన్న, కొండగట్టు గుట్ట మీద కోతివై కొమ్మ కొమ్మ దుంకుతున్నవ అంజన్న, నమ్మిన భక్తులకు అంజన్న నువ్వు నీడవై వస్తున్నవ అంజన్న. ఇది రాసిన అంజన్న సాంగ్ అయితే మంచిగా వాడిర్రు. ఓకే ఓకే, థ్యాంక్ యూ అన్న. గిద్దె రామ్ నర్సయ్య గారి గురించి కూడా మీరు మంచి పాటలు పాడతారని నేను విన్నా. ఇది ఎంతవరకు కరెక్ట్? పాడతారా మీరు? గిద్దె రామ్ నరసయ్య పాటలు అంటే కూడా నాకు చాలా ఇష్టం. అది అందరి ఇష్టమే, నాకు పాటలు వాళ్ళు తక్కువ అని వాళ్ళు ఎక్కువ అని కాదు, ఏదో మంచి పాట అందరికి అనుకోండి. ఇష్టమే ఆయన వాడే పాటలు అంటే. ఉమ్. పల్లె యాదికొచ్చేనా మల్ల పాట మొదలు పెట్టినా, ఊరు గుర్తుకు వచ్చేనా ఉద్యమ పాట యాదికొచ్చేనా, పల్లె యాదికొచ్చేనా మల్ల పాట మొదలు పెట్టినా, కోటప్ప గుడికాడ రాగాలు తీసేటి రామప్ప యాదొచ్చేనా, పాట వాడుతుంటే డప్పు కొట్టేటి రామేశు గుర్తొచ్చేనా, పల్లె యాదికొచ్చేనా మల్ల పాట మొదలు పెట్టినా, ఊరు గుర్తుకు వచ్చేనా ఉద్యమ పాట యాదికొచ్చేనా, పల్లె యాదికొచ్చేనా మల్ల పాట మొదలు పెట్టినా, గల్లీ సిన్నదన్న గోరేటి వెంకన్న పాట యాదికొచ్చేనా, పొడుస్తున్నా పొద్దు మీద పాట వాడిన గద్దరన్న యాదికొచ్చేనా, పల్లె యాదికొచ్చేనా మల్ల పాట మొదలు పెట్టినా, ఊరు గుర్తుకు వచ్చేనా ఉద్యమ పాట యాదికొచ్చేనా. చాలా ఉంది. ఏమైనా వాడుతున్నారా? మీరు వాడుతుంటే నాకు నిజంగానే మా ఊరు గుర్తొస్తుంది. అట్లా వాడుతున్నారు మీరు. అయితే సాయి చంద్ గారు చనిపోయిన తర్వాత చాలా మంది తెలంగాణలో చాలా బాధపడ్డారు. మీరు కూడా బాధపడడం అయితే జరిగే ఉంటది, ఎందుకంటే ఆయనకి తెలంగాణ మొత్తం ఫ్యాన్స్. ఆయన మీద ఏమన్నా ఒక పాటలు రాసుకున్నారా? ఆయన పాట, ఆయన రాసిన పాట నాకు నాన్న పాట చాలా ఇష్టమైన, రాసినప్పుడు అందరూ చాలా పాడుతారు. అది నాన్న 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 నీ మనసు ఎంత మంచిదో నాన్న, నాన్న 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 నీ ప్రేమ ఎంత గొప్పదో నాన్న, ఓ ఓ మేము అమ్మ కడుపులో ఉన్నప్పుడు అమ్మ మనసు కష్టపెట్టలేదట, మేము భూమి మీద పడ్డవేలప్పుడు బాధలన్నీ మర్చిపోయినావట, ముద్దు పెట్టుకొని గుండె కత్తుకుంటావు
ముద్దు పెట్టుకొని గుండె కత్తుకుంటావు, బారసాల చేసి గౌరంగా చూసుకుంటావు. నాన్న 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 నీ మనసెంత మంచిదో నాన్న, నాన్న 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 నీ ప్రేమ ఎంత గొప్పదో నాన్న. ఓ ఆ ఓ ఆ కుటుంబ భారమంత మోసుకొస్తావు, బాధ్యతకు మారు పేరు అయినవు. కుటుంబ భారమంత మోసుకొస్తావు, బాధ్యతకు మారు పేరు అయినవు. కష్టమంత కడుపులోనే దాసుకుంటావు, నీ కన్నీళ్లు కంటి రెప్ప దాటనీయవు. మేము ఒక్క పూట పస్తులుంటే చూడలేవయ్యా, ఆ, మేము ఒక్క పూట పస్తులుంటే చూడలేవయ్యా, నువ్వు ఎన్ని పస్తులున్నావో చెప్పలేమయ్యా. నాన్న 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 నీ మనసెంత మంచిదో నాన్న, నాన్న 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 నీ ప్రేమ ఎంత గొప్పదో నాన్న. ఓ ఆ ఓ ఆ ఎంత మంచిగా వాడుతున్నావు అన్న, నువ్వు వాడుతుంటే నా కళ్ళల్లో నుంచి నీళ్లు తిరుగుతున్నాయి. ఇక అసలు అంత మంచిగా వాడుతున్నావు నువ్వు. ఓకే అన్న, ఇంకా నీ అంటే లైఫ్ జర్నీ ఎట్లుందన్న? బాగుంది బాగుంది. ఇప్పుడు ఏం చేస్తున్నారు లైఫ్ లో? ఇప్పుడు వర్క్ చేసుకుంటూ, మరి ఇంత మంచిగా వాడుతున్నారు కదా అన్న, అవకాశాలు ఏమి వస్తలేవా అన్న? ఇప్పుడు నా ఛానల్ ఉంది, యూట్యూబ్ ఛానల్, అందులోనే అది రన్నింగ్ నడుస్తుంది. రికార్డింగ్స్ అన్ని మీరే చేసుకుంటారు? రికార్డింగ్ స్టూడియోలో చేసుకుంటా. ఉమ్. నాది M4 ఛానల్ అని ఛానల్. ఇంకా మీకు బాగా ఇష్టమైన పాట కానీ, ఉమ్. మీ ఫ్యామిలీ పరంగా కానీ, మీరు వర్క్ ప్లేస్ లో కానీ ఏదైనా ఒక పాట, మంచి పాట నాకు పాడండి. నాకు బాగా ఇష్టమైన పాట అంటే ఉమ్. కంచెరేగి తీపి ఓలే లచ్చుమమ్మో, నీ కంఠమెంత మధురమేవో లచ్చుమమ్మ, పారేటి అలల మీద పండు వెన్నెల మెరిసినట్టు, ఊరే ఊట సెలిమెలోన తేట నీరు తొనిగినట్లు, వెండి మెరుపుల నవ్వు నీది లచ్చుమమ్మో, నీదెంత సక్కని రూపమేవో లచ్చుమమ్మ, నీ కాలి అందెల సవ్వడికి తాబేళ్ళు ఉసుకెల గంతులేస్తవి, జాలి గల నీ చూపులకు తోడేళ్ళు సైదు జీవులైతవి, దారిలో పల్లేరు ముల్లే లచ్చుమమ్మో, నువ్వు కాలు మోపితే మల్లెలైతవే లచ్చుమమ్మ, మంచె ఎక్కి కేక వెడితే కంచె మేకలు చుట్టూ చేరును, నీ అల్లరిని ఆలేగ దూడలు ఒడిలోకొచ్చి ఒదిగిపోవును, దారిలో పల్లేరు ముల్లే లచ్చుమమ్మో, నువ్వు కాలు మోపితే మల్లెలైతవే లచ్చుమమ్మ.
కంచెరేగి తీపి ఓలే లచ్చుమమ్మో నీ కంఠమెంత మధురమేవో లచ్చుమమ్మ కోడి కూతకు ముందులేసి ఆవు పేడతో అలుకు జల్లి ముచ్చటగా ముగ్గులేసే మునివేలి గోరు పైన ఆ పొద్దే ముద్ద గోరింటైతది లచ్చుమమ్మో కొడ ఎండ మెడల హారమైతదే లచ్చుమమ్మ కంచెరేగి తీపి ఓలే లచ్చుమమ్మో నీ కంఠమెంత మధురమేవో లచ్చుమమ్మ ఏరువాకని సేత జల్లితే సాళ్ళు వారని గింజలుండవు నీ ప్రేమ నెరిగిన పక్షులన్నీ పాలకంకుల తుంచిమేయవు నీ చెమట సుక్కలు రాలుతుంటే లచ్చుమమ్మో ఆ సేను సెలకలు దోసిలొగ్గును లచ్చుమమ్మ కంచరేగి తీపి ఓలే లచ్చుమమ్మో నీ కంఠమెంత మధురమేవో లచ్చుమమ్మ నీ కంఠమెంత మధురమేవో లచ్చుమమ్మ అబ్బబ్బబ్బబ్బా ఏమన్నా వాడిర్రా అసలు? మీ వైఫ్ని తలుచుకొని మీ భార్యను తలుచుకొని వాడిరు కదా? ఏ అట్లని కాదు కానీ గోరటెంకన రాసిన పాట ఏం చెప్పలే, ఏం కాదు. అది అందరికి వస్తాయి, చాలా చాలా పాట అందరికి అది. ఆ, చాలా మంచిగా వాడుతున్నారు మీరు. ఉమ్. అంటే ఇదే కాకుండా భక్తిలో కూడా వాడతారా మీరు? భక్తిలో కూడా పాడతాను. భక్తిలో ఒక మంచి పాట. భక్తిలా అంటే ఒక మా ఫ్రెండ్ రాసిన పాట ఉంది, అది పాడమంటారా? పాడండి. ఓం నమ శివాయ, 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 ఓం నమ శివాయ. గంగేశ్వర లింగేశ్వర గంగాధర గౌరీవర పాహి 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 పరమేశ్వర పాపా వినాశక జంగమా. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. మూడు కన్నులున్నవో ఈశ్వరా, ఒక కన్ను తెరచి ఇటు చూడవా. నీ నామము ఓంకారము కాటంకము కలిగిరా, నీ నామము ఓంకారము కాటంకము కలిగిరా. ఉగ్రుడవై రుద్రుడవై, ఉగ్రుడవై రుద్రుడవై కాలాకింకరుడవై రా దిగిరా. ఓం నమ శివాయ, 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 ఓం నమ శివాయ. ఇది మా తాటిపల్లి శ్రీనివాస్ అని, జగిత్యాల, మా జగిత్యాలే, మా తాటిపల్లి శ్రీనివాస్ అని ఆయన రాసింది ఈ పాట, భక్తి పాట. ఏం అడిగినా ఏ పాట వాడమన్నా పటాపటా వాడేస్తారు మీరు. జానపదాలు కూడా వాడతారా? పాడతాను. జానపదాల్లో మీకు బాగా నచ్చిన పాట కానీ ఒక పాట, మంచి పాట వాడండి. గల్లీ చిన్నది గరీబోళ్ళ కథ పెద్దది, వాళ్ళున్న ఇల్లు కిల్లి కొట్ల కంటే చిన్నగున్నయో. గల్లీ చిన్నది సిత్తు బొత్తు బతుకులు, చిన్న చిన్న దందలు, చిల్లర కొట్లల్ల వాళ్ళు చిన్న కాత వెడతారో. గల్లీ చిన్నది ఎడమ చేతులెదురు బొంగు, వాని కన్న ఎత్తురా
ఆ బండి చుట్టూ పరుసుకున్న అమ్ముకునే మాలురా గల్లీ సిన్నది గల్లీ సిన్నది గరీబోళ్ళ కథ పెద్దది వాళ్ళున్న ఇల్లు కిల్లి కొట్ల కంటే చిన్నగున్నదో గల్లీ సిన్నది గాలి ఊదే బుగ్గలు రిబ్బెన పిన్నీసలు ఆ పిన్నీసనలెన్నమ్మితే కన్నీరు ఆగురో గల్లీ సిన్నది గరీబోళ్ళ కథ పెద్దది వాళ్ళున్న ఇల్లు కిల్లి కొట్ల కంటే చిన్నగున్నయో గల్లీ సిన్నది కోరి కోరి వారముల కూర తెచ్చుకుంటారు పుదీనా కొత్తిమీరు లేత కట్టలేరి తెచ్చి ఉడుకుతున్న కూరలేసి ఊరిల్లూరిస్తారు గల్లీ సిన్నది. చాలా బాగా వాడుతున్నారు. ఇంకొక జానపదం మా కోసం, మా ఆడియన్స్ కోసం. ఓకే ఓకే. అన్నో మీరింటిరా దిని కూతాలన్నో మీరింటారా రామగిరి బట్టన్న రాకొండ చంద్రన్న కిందింటి ఎంకన్న ముందింటి మొత్తన్న అన్నో మీరింటారా నా బాధలన్నో మీరింటిరా అక్కో మీరింటారా నా బాధలక్కో మీరింటిరా సలువాని సాయక్క త్యాగాని బాలక్క తాళాని రామక్క సంఖ్యల్ల సిన్నక్క అక్కో మీరింటారా నా బాధలక్కో మీరింటారా చేసుకున్నది కాలి చెప్పులే ఉండక తప్పుడన్నది డప్పు కొట్టి చాటిస్తుంది వీధిలోకొచ్చింది వీరంగమాడింది అంతేదో ఇక నేను తేల్చుకుంటా దీని అమ్మింటికే బిస్తరెత్తిపిస్తా అన్నో మీరింటిరా దీని కూతాలన్నో మీరింటారా రామగిరి బట్టన్న రాకొండ చంద్రన్న కిందింటి ఎంకన్న ముందింటి ముత్తన్న అన్నో మీరింటారా దీని కూతాలన్నో మీరింటారా అక్కో మీరింటిరా దీని కూతాలక్కో మీరింటిరా మా యారాలు తల్లింట్ల కార్యముందని పోతే ఇంటికి పెద్దోళ్ళనిద్దరిని రమ్మంటే వీనెంట పోయితే ఆడ ఏమైతుందనే వద్దులే నేనొక్కదాన్నే పోతంటుండే ఆడదాగానని ముద్దుగా చెప్పిండు పలకరించంగానే కళ్ళు మిటకరించే కాళ్ళు గడగమాని నీళ్ళ శంభునిస్తే శంభునే తీసి రోలుకే చంపిండు కోడి పాల మాండి తినమని వడ్డిస్తే చేత్తో గడిపే బదులు కాలుతో గలిపిండు అక్కో మీరింటిరా నా బాధలక్కో మీరింటారా సలువాని సాయక్క త్యాగాని బాలక్క తాళాని రామక్క సంఖ్యల్ల సిన్నక్క అక్కో మీరింటిరా నా బాధలక్కో మీరింటారా. మస్తు వాడినావు అన్న. ఏందన్నా బాధలు ఉన్నాయి అన్న నీకు? బాధలు ఉంటాయి. మనిషి అన్న తర్వాత బాధలు తప్పవు. ఇంకేదైనా మంచి పాట చెప్పి ఇంకా క్లోజ్ చేద్దామన్నా. మంచిది ఇంకొక పాట ఎందుకు అన్న? గోదారమ్మ నీకు కోటి దండాలే శతకోటి దండాలే గోదారమ్మ నీకు కోటి దండాలే శతకోటి దండాలే గలగల గంతులేస్తూ కిలకిల నవ్వుకుంటూ ఎన్నో శేలను దాటుకుంటూ సెలయేరై వెళ్ళిపోతున్నావు గోదారమ్మ నీకు కోటి దండాలే శతకోటి దండాలే పుడమి తల్లి పొట్ట చీల్చుకొని నువ్వు పురుడు పోసుకున్నవమ్మా పాతాళము నుంచి పైకి లేసి తల్లి పొంగుతున్న గంగవమ్మ రాయపట్నం కాడ ఎగిరెగిరి దుంకినవు అలహాబాదులోన ఆటాడుతుంటావు గోదారమ్మ నీకు కోటి దండాలే శతకోటి దండాలే గోదారమ్మ నీకు కోటి దండాలే శతకోటి దండాలే. అప్పటి నుంచి నేనే వాడుతున్నా అన్న, మీరు కూడా ఒక పాట పాడండి. నాకు జానపదాలు పెద్దగా రావు. అప్పుడప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోతే ఆడ మా తాత వాడుతుండే ఒక పాట. వాని ఎద మీద ఉండేటి గమగమ గంధాలు సందా మావయ్యలో నా రైకముడి మీద రాలు తెసాలయ్య రంగారామయ్యలో వాని ఎద మీద ఉండేటి గమగమ గంధాలు సందా మావయ్యలో
నా రైక ముడి మీద రాలు తెసాలయ్య రంగారామయ్యలో వాని ఎద మీద ఉండేటి గమగమ గంధాలు సందామామయ్యలో నా రైక ముడి మీద రాలు తెసాలయ్య రంగారామయ్యలో వాని ముంజేతి కిందున్న ముద్దు ముద్దుల సెయ్యి రంగారామయ్యలో నా ఎడమ మొమ్ము మీద ఏసి తెసాలయ్య రంగారామయ్యలో వాని ఎద మీద ఉండేటి గమగమ గంధాలు ఎద మీద ఉండేటి గమగమ గంధాలు ఎద మీద ఉండేటి గమగమ గంధాలు సందామామయ్యలో నా రైక ముడి మీద రాలు తెసాలయ్య రంగారామయ్యలో వాని ముంచేతికి ఉన్న ముద్దు ముద్దల సెయ్యి సందామామయ్యలో నా ఎడమ రొమ్ము మీద ఏసి తెసాలయ్య రంగారామయ్యలో. ఇట్లా వాడుతుండన్న సూపర్ నేను సూపర్ అప్పుడు సూపర్ చిన్న పిల్లగాని లెక్కుండే బ్రహ్మాండం. అప్పుడెప్పుడు విన్నా నేను మర్చిపోయినా కానీ నువ్వు వాడుతుంటే ఆటోమేటిక్ గా నాకు కూడా వచ్చేసింది అన్న ఇట్లా పాటలు వస్తుంది మరి పాటకంత శక్తి ఉంది, పాటకంత శక్తి ఉంది కాబట్టి ఆ పాటలు ఆటోమేటిక్ వచ్చేస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ అన్న, చాలా మంచి పాటలు పాడిరు. ఇంత టాలెంట్ ఉంది మీకు. పాట అంటే తక్కువనే. నిన్ను విడిసి ఉండలేనమ్మా పాటమ్మా, ఎన్నడూ మరచిపోనమ్మో నా పాటమ్మా, ప్రతి మదిలో నా మెదులుతుంటావో పాటమ్మా, నా ఎదలో నా పతిలంగున్నావో పాటమ్మా, నిన్ను విడిచి ఉండలేనమ్మా ఓ పాటమ్మా, ఎన్నడూ మరచిపోనమ్మో నా పాటమ్మా. సత్యంగల్లమ్మ సమ్మక్క సారక్క తల్లులాని అంటావు, మహిమగల్లమ్మ దేవుడు ఎంలాడ రాజన్ అంటావు, అల్లా యేసుకో మీరెల్లి మల్లన్న ఓ పాటమ్మా, నీ కూత సెవిన పడకపోతే బయటకు రానని మొండికేస్తారో, నిన్ను విడిచి ఉండలేనమ్మా ఓ పాటమ్మా, ఎన్నడూ మరచిపోనమ్మో నా పాటమ్మా. ఉద్యమాని కూపి రోజుకుంట గద్దరన్న వెంట ఉరుకుతుంటావు, ఊరే సెలిమేలాగా గోరేటి వెంకన్న చేతి వెంట రాలుతుంటావు, ఊరు దొరలకెదురు తిరగమన్నందుకే ఓ పాటమ్మా, జైరాజన్న వెంట జైలుకు పోయి చెంగు సైరను దినావమ్మా, నిన్ను విడిచి ఉండలేనమ్మా ఓ పాటమ్మా, ఎన్నడూ మరచిపోనమ్మో నా పాటమ్మా. నీ తోడు ఉంటే ఏ బాధ ఉండదని తెలువనోళ్ళు కొందరు, అసలు కళాకారులై పుట్టనందుకే కుమిలిపోయే వాళ్ళు ఎందరో, ఎంత ఘాటకుడైనా బాతురూంల నిన్ను బతిమిలాడుకుంటాడోయమ్మా, నువ్వు లేకపోతే ఈ లోకానికి నేనెవ్వరో తెలియదు అమ్మా, నిన్ను విడిచి ఉండలేనమ్మా ఓ పాటమ్మా, ఎన్నడూ మరచిపోనమ్మో నా పాటమ్మా. తొలకరచ్చి రైతు అరక దున్నే కాడ సేవదీరా చెలిమి చేస్తావు, పంటనంతా వండి కుండ గొలిసే కాడ రైతు నోట రాగమైతావు, పంటనంతా వండి మీదికెత్తినంక ఎడ్ల మెడల గంటవైతావో, గిట్టుబాటు ధరకు కొట్లాడమని కోటి గొంతులల్లా ఒక్కటైతావో, నిన్ను విడిచి ఉండలేనమ్మా ఓ పాటమ్మా, ఎన్నడూ మరచిపోనమ్మో నా పాటమ్మా. అమ్మా నాన్నల సంపాదనేమీ లేదు, తాత తండ్రుల ఆస్తి పాస్తులు లేవు, కడుపు మార్చుకొని కన్నా వాళ్ళ నిడిచి ఎన్నో ఊర్లు తిరిగి గెలిచి వస్తాం, అమ్మా నాన్నల సంపాదనేమీ లేదు, తాత తండ్రుల నుండి ఆస్తి పాస్తులు లేవు, కడుపు మార్చుకొని కన్నా వాళ్ళ నిడిచి ఎన్నో ఊర్లు తిరిగి గెలిచి వస్తాం, నిన్ను నమ్ముకోనే బ్రతుకుతున్నాము ఓ పాటమ్మా, ఉన్ననాడు కలిసి తింటాము లేకుంటే నిన్ను కలుసుకుంటాము, నిన్ను విడిసి ఉండలేనమ్మా ఓ పాటమ్మా, ఎన్నడూ మరచిపోనమ్మో నా పాటమ్మా.
అట్లా ఆటోమేటిక్ గా పాడరాని వాళ్ళు కూడా ఏమైనా వాడిండ్రా పాట గొప్పతనం ఉమ్, అసలు ఇంత ఉందని నాకు ఇప్పుడే తెలిసింది మీరు పాడిన తర్వాత. ఉమ్, అసలు పాట లేకుంటే ప్రపంచమే లేదన్నట్టు చెప్పారు మీరు. ఉమ్, తెలంగాణ అంటేనే రేణుకెళ్ళమ్మ, ఉమ్, ఎల్లమ్మ తల్లి అంటే ఉమ్. పునకాలు వచ్చేస్తాయి అందరికి. అవునవును. ఆ రేణుకెళ్ళమ్మ మీద ఒక పాట వేసుకోండి, ఓకే మంచి ఓకే పాట. ఓకే ఓకే అన్న ఓకే. ఉమ్. అమ్మలగన్న అమ్మ రేణుకెళ్ళమ్మ, మా నిమ్మలమంతా నీవే రేణుకెళ్ళమ్మ, పల్లెను సల్లంగా చూసి రేణుకెళ్ళమ్మ, మా పండుగ పబ్బాలు నీకే రేణుకెళ్ళమ్మ, నువ్వు లేని పొద్దు లేదు నీది కాని జీవి లేదు, శివుడైనా నీ ఆజ్ఞను దాటడు అమ్మా, నీ పేరు తలుసుకుంటే చాలు రేణుకెళ్ళమ్మ, ఇక పట్టరాని పూనకాలే రేణుకెళ్ళమ్మ, నీ బొట్టు పెట్టుకుంటే చాలు రేణుకెళ్ళమ్మ, ఏ కష్టమంటూ కానరాదు రేణుకెళ్ళమ్మ, అమ్మలగన్నా అమ్మ రేణుకెళ్ళమ్మ, మా నిమ్మలమంతా నువ్వే రేణుకెళ్ళమ్మ, పల్లెను సల్లంగా చూసి రేణుకెళ్ళమ్మ, మా పండుగ పబ్బాలు నీకే రేణుకెళ్ళమ్మ, నువ్వు లేని జీవి లేదు నీది కాని జీవి లేదు, శివుడైనా నీ ఆజ్ఞను దాటడు అమ్మా, నీ పేరు తలుసుకుంటే చాలు రేణుకెళ్ళమ్మ, ఇక పట్టరాని పూనకాలే రేణుకెళ్ళమ్మ, నీ బొట్టు పెట్టుకుంటే చాలు రేణుకెళ్ళమ్మ, ఏ కష్టమంటూ కానరాదు రేణుకెళ్ళమ్మ. అబ్బా పూనకాలు వస్తున్నాయి అన్న, నాకైతే ఇక్కడ ఊగిపోతున్నా, ఏమంటే కనిపించలేదు బయటకి. మస్తు వాడినావు. ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. అసలు నిజంగా ఏం పాటలు వాడినావు అన్న, అసలు నాకు గుర్తొస్తలేదు, ఇంకా ఏం మైండ్ లో నుంచి మొత్తం పోయింది, నీ పాటలే గుర్తొస్తున్నాయి నాకు, అట్లా వాడినావు నువ్వు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ. నువ్వు మంచి పేరు రావాలి, నువ్వు మంచిగా ఫేమస్ కావాలి, అదే కాకుండా నీకు మంచి మంచి అవకాశాలు రావాలని నేను కోరుకుంటున్నాను. ఓకే అన్న. ఓకే ఓకే, థ్యాంక్స్ అన్న. ఓకే ఓకే.